కొడతావా లేదా కొడతా ఓకే ఓకే. చూస్తే పోయినటువంటి ప్రభుత్వంలో గత 10 సంవత్సరాల్లో ఎక్కడ చూసినా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్ వ్యవస్థలను ఎట్లా ధ్వంసం చేయడమో మనం చూసినాం. రాష్ట్రంలో ఎక్కడైనా ఇటువంటి చేనేతలకు సంబంధించిన హస్తకళలకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు ఈ కార్పొరేషన్ నుంచి మాత్రమే కొనుగోలు చేయాలనేటువంటి నిబంధన తీసుకొచ్చే విధంగా ఒక జీవోని తెప్పించే ప్రయత్నం చేయమని అందుకు నేను కూడా సహకరిస్తాననే మాట మనవి చేస్తూ మార్కెట్లో కూడా ఈ ఇండస్ట్రీ కొన్ని వందల వేల కోట్ల రూపాయలతో ఉంది. ఎందుకంటే ఇవాళ ఎక్కడికి వెళ్ళినా గిఫ్ట్ ఇచ్చేటువంటి విధంగా లేకపోతే వాడుకోవడానికి కూడా మీరు బయట ఎక్కడనో ఇంపోర్టెడ్ కొనుక్కునే బదులు తెలంగాణ వృత్తి కళాకారుల ద్వారా అది చేనేత రంగం కావచ్చు, ఇతర ఎక్విప్మెంట్ కావచ్చు, ఇతర అనేకమైనటువంటి అంశాలకు సంబంధించి ఫర్నిచర్ కూడా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ. ఆ విధంగా అనేక రకాల వస్తువులను కొనుగోలు చేసే సందర్భంలో ఈ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అవసరమైన దగ్గర షోరూములు పెట్టి ఇంకా దీన్ని విస్తృతపరిచే విధంగా మరి మీరు దీనికి చొరవ తీసుకోవాలని అందుకు సంబంధించి అన్ని రకాల ప్రభుత్వ తరఫున హస్తకళల్ని చేనేత వృత్తులను గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కళా నైపుణ్యాలను బయటకు తెచ్చే ప్రయత్నం జరిగే దానిలో భాగంగా ఈ సంస్థ వాటన్నిటికీ అనుగుణంగా ఎదగాలని కోరుకుంటూ మరొకసారి నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. ఈరోజు మరొక ఇద్దరు చైర్మన్లు, ఎంపీసీ కార్పొరేషన్ చైర్మన్ జైపాల్ గారు, ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ న్యాయేశ్వర్ ముదిరాజ్ గారు కూడా ప్రమాణ స్వీకారం చేస్తాను. నేను ఆ సంబంధిత శాఖ మంత్రిని తప్పకుండా ఉండాలి కాబట్టి నేను మాట్లాడిపోతా ఉన్నాను. మరి మరొకసారి ఈ సందర్భంగా నాయుడు సత్యనారాయణ గౌడ్ గారికి హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు. మీ నేతృత్వంలో ఈ సంస్థ అన్ని రంగాల్లో పైకి ఎదగాలని ఆకాంక్షిస్తూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాను. మరి వచ్చినటువంటి ఆహ్వానితులు, మా సంస్థ అధికారులు అందరికీ కూడా నమస్కారం. ముందు మన చైర్మన్ గారికి స్వాగతము, సుస్వాగతము మా కార్పొరేషన్ తరఫున. వారికి ఖచ్చితంగా ఈ చిన్న సంస్థ తరఫున కావాల్సినటువంటి సహాయము, ఇవ్వాల్సినటువంటి కోఆపరేషన్ అంతా కూడా మా అధికారులందరూ కూడా ఖచ్చితంగా ఇస్తారు. ఎందుకంటే మంత్రివర్యులు ఇంతకుముందు చెప్పినట్టు ఈ కార్పొరేషన్ని 60 కోట్ల నుంచి ఖచ్చితంగా 600 కోట్లకి తీసుకొని వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. సో వారికి కావాల్సినటువంటి కోఆపరేషన్ అంతా కూడా మేము ఇచ్చుకుంటూ ఈ వచ్చే 2 ఏడాదిలో ఖచ్చితంగా ఈ కార్పొరేషన్ చాలా పెద్ద స్థాయికి, అంతర్జాతీయ స్థాయికి మన హస్తకళల్ని తీసుకొని వెళ్తారని కోరుకుంటూ వారికి మళ్ళీ ఒకసారి నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఈ కార్పొరేషను మనకి ఎప్పటి నుంచో బైఫర్కేషన్ ముందు లేపాక్షి అని ట్రేడ్ మార్క్తో 1984లోనో 83లో ఎస్టాబ్లిష్ అయ్యింది. మనకి బైఫర్కేషన్ అయిన తర్వాత 2015 సంవత్సరాల్లో ట్రేడ్ మార్క్ గోల్కొండ అని ఈ కార్పొరేషన్కి ఇవ్వడం జరిగింది. ఇదేమో పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ సార్. ముఖ్యంగా ఇందులో మనం చేసేది 2-3 కార్యక్రమాలు. ఒకటేమో హస్తకళలకి సంబంధించినటువంటి అభివృద్ధి, తర్వాత నైపుణ్య వృత్తి పెంపొంచడము. ముఖ్యంగా ఈ ఒక్క కార్యక్రమం టేకప్ చేస్తాం. దీంతో పాటు వాళ్ళు తయారు చేసినటువంటి వస్తువులు, హస్తకళలు ఏవేవి ఉన్నాయో అవన్నీ కూడా మన షోరూమ్ల ద్వారా మనము మార్కెటింగ్ చేస్తాము. ఈ రెండింటితో పాటు వెల్ఫేర్ యాక్టివిటీస్ కూడా టేకప్ చేస్తాము ప్రోత్సహించడానికి ఈ హస్తకళల్ని, హస్తకళాకారులని. మనకి మన రాష్ట్రంలో గర్వంగా చెప్పుకోవడానికి ఎన్నో హస్తకళలు అనేది మనకి ఉన్నాయి. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో సిల్వర్ ఫిలిగ్రీ ఉంది, తర్వాత కొమరం భీం జిల్లాలో డోక్రా కాస్టింగ్స్ ఉన్నాయి, హైదరాబాద్లో బిద్రీ ఉంది, తర్వాత సంగారెడ్డి జిల్లాలో బొంతపల్లి టాయ్స్ ఉంది, వుడ్ పేస్ట్ క్రాఫ్ట్. అదేవిధంగా మన నిర్మల్ జిల్లాలో నిర్మల్ టాయ్స్ ఉంది. ఇక్కడ మన హస్తకళ కార్పొరేషన్ ఆఫీస్లో ఒక నిర్మల్ ఇండస్ట్రీ అని ఇక్కడ నిర్మల్ పెయింటింగ్స్ అండ్ నిర్మల్ ఫర్నిచర్ కూడా మనం ఇక్కడే తయారు చేస్తున్నాము. వీటితో పాటు మనకి చెరియాల్ పెయింటింగ్స్, తర్వాత సిద్దిపేటలో బాతిక్ పెయింటింగ్స్ కూడా చాలా ముఖ్యమైనది. తర్వాత మన హైదరాబాద్ జిల్లా, తర్వాత పక్కన జిల్లాల్లో జరీ జర్దోసి
ఆడవాళ్ళు చాలామంది చేస్తారు. దీంతో పాటు ఎంబ్రాయిడరీ కళ, ఆరి వర్క్ అని ఇది కూడా చాలా ప్రాముఖ్యతతో ఇక్కడ చేస్తారు. తర్వాత బంజారా ఎంబ్రాయిడరీ, మన లంబాడి తాండాల్లో మహిళలు చాలామంది చేస్తారు. అవి కూడా మేము ఇక్కడ విక్రయిస్తాం, వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇస్తాము. వీటితో పాటు మనకి టై అండ్ డై నల్గొండ జిల్లాలో, తర్వాత మన చేనేత వస్త్రాలన్నీ కూడా హస్తకళలుగానే మేము గుర్తిస్తున్నాము. అక్కడ కూడా కావాల్సినటువంటి సౌకర్యము లేకపోతే నైపుణ్యత ఏం అవసరం ఉందో అక్కడ కూడా మేము ట్రైనింగ్ ఈ హ్యాండీక్రాఫ్ట్ కార్పొరేషన్ ద్వారా మేము ఇప్పిస్తున్నాము. తర్వాత ముఖ్యంగా మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తున్నటువంటి స్కీములు ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాము. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా బడ్జెట్ ఇచ్చిన ప్రకారము ఒకటి ముఖ్యంగా స్కిల్ ట్రైనింగ్ ఒకటి ఇచ్చుకుంటూ షోరూమ్స్ కూడా మేము అవసరం వచ్చినప్పుడు రెనోవేషన్ చేయించుకోవడము, తర్వాత మార్కెటింగ్ ఇంప్రూవ్ చేయడం. ఎక్కడ కొన్ని క్రాఫ్ట్స్కి రా మెటీరియల్ ఇబ్బంది ఉంటుంది, సో ఆ రా మెటీరియల్కి కూడా మేము సహాయ సహకారాలు మన తరఫున మనం ఇస్తున్నాము. ముఖ్యంగా సార్ ఈ కార్పొరేషన్లో 12 సేల్స్ ఎంపోరియా ఉన్నాయి. ఇతర రాష్ట్రాల్లో 2 ఉన్నాయి, ఒకటేమో ఢిల్లీలో, ఒకటేమో కాల్కటాలో, మిగతా 10 మన రాష్ట్రంలోనే ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి నిర్మల్ ఇండస్ట్రీ ఫ్యాక్టరీ అనేది ఒకటి ఇక్కడే ఉంది. మనకి మేమేం చూసామంటే, నేను ఈ సుమారు ఒక 10 సంవత్సరాలు పనిచేశాను ఈ హస్తకళల సెక్టర్లో. మనకి కావాల్సినటువంటి షోరూమ్స్ ఎక్స్పాన్షన్ చాలా అవసరం. షోరూమ్స్ కూడా మోడర్నైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా మీ హయాంలో ఇవన్నీ జరుగుతాయని మేము కోరుకుంటున్నాము. తర్వాత ఈ షోరూమ్స్ని మనం ఎక్స్పాన్షన్ చేసినప్పుడు ఉట్టి మన రాష్ట్రంలో కాక ఇతర రాష్ట్రాల్లో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మన హస్తకళల్లో పనిచేసే వాళ్ళేమో పేదవాళ్ళు, కానీ ఇవి కొనుగోలు చేసేవాళ్ళు డబ్బు గలవాళ్ళు. కాబట్టి మనము టైర్ 1 సిటీస్ ఈ కామన్ ఫెసిలిటీస్ వెక్టర్స్ ద్వారా వస్తుంది. వీటితో పాటు మనకి జిఐ క్రాఫ్ట్స్ చాలా ఉన్నాయి సార్. అంత కలిపితే సుమారు 12 జోగ్రాఫికల్ పెన్షన్స్ కూడా మనం ఇస్తున్నాము. ఎక్కువ మందికి ఇవ్వలేకపోతున్నాము. సుమారు 100 మందికి మనము 500 రూపాయలు చొప్పున మనం ఇస్తున్నాము. ఈ రకంగా కొంచెం వివరాలు మీకు చెప్పాలి అని అవకాశం దొరికింది కాబట్టి నేను ఇవన్నీ కూడా మీ ముందు పెట్టించాను సార్. ఎక్స్పీరియన్స్ని మనం వాడి ఇప్పుడు సుమారు 1 లక్ష పైన ప్రజలు దీని మీద జీవనం చేస్తూ ఉన్నారు. మనకి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో మనకి ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులలో 2 మాత్రమే బ్రాంచెస్, కలకత్తా అండ్ ఢిల్లీ, ఈ 2 మాత్రమే మనకి అవుట్ ఆఫ్ స్టేట్ ఉన్నాయి. మనకి తిరుపతిలో ఉన్నటువంటి లేపాక్షి భవనం ఆంధ్రాకి వెళ్ళిపోయింది. మనం తిరుపతిలో పెట్టాలి, వైజాగ్లో పెట్టాలి, బాంబే అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి నెట్వర్క్ తెలంగాణ. నిన్నగాక మొన్న మోడీ గారు చెప్పారు, నిర్మల్ ప్రపంచ ఖ్యాతి పొందినటువంటి ఇక్కడ కళాకారులు ఉన్నారని. అతనే ఇంతకుముందు 1 వారం ముందు అంబానీ గారు వారు కరీంనగర్ నుంచి సిల్వర్ రిజిల్ నుంచి వారు 14 కోట్ల రూపాయలు ఆర్డర్ ఇచ్చి కొనుక్కుపోయారు. అంటే దీన్ని చేయగలటానికి ప్రభుత్వం అన్ని రకాల కనుక సహకరిస్తే చేయడానికి అందరం సిద్ధంగానే ఉన్నాం. దీని మీద చాలామంది అంటే ఈనాడు అన్ఎంప్లాయ్మెంట్ స్కీమ్ తీరాలి అంటే మేడం తనకు చెప్పినట్టు ఇలాంటి చేతి వృత్తులు మోస్ట్ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ తెలంగాణలో చేతి వృత్తుల మీద ఆధారపడ్డ వాళ్ళే ఎక్కువ. సమాజంలో రాను రాను ఈ గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత వీటి యొక్క ప్రాముఖ్యత అంతరించిపోతూ ఉంది. దీన్ని కాపాడవలసిన బాధ్యత తెలంగాణనే కాదు, ఈ ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఉంది. ఎందుకోసం అంటే మన పూర్వీకులు ప్రవేశపెట్టినటువంటి అనేకమైనటువంటి ప్రతి చిన్న వస్తువు కూడా ఈనాడు మనం చేతి వృత్తుల ద్వారానే వస్తాయి. దాన్నే ఇప్పుడు గ్లోబలైజేషన్ చేసి ఇండస్ట్రీ చేసి 10 రూపాయలకు వచ్చేటువంటి దాన్ని 1000 రూపాయలు తయారు చేశారు. మళ్ళా మీరందరూ కూడా కోఆపరేట్ చేసి కొనుగోలులో కూడా మీరందరూ కోఆపరేట్ చేసినట్టయితే తప్పనిసరిగా ఈ సంస్థకు మంచి లాభం వస్తుంది. ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఖమ్మం జిల్లా నుండి, హైదరాబాద్ నుండి, అంటే ఈ రాష్ట్రం మొత్తం నుంచి వచ్చినటువంటి నా స్నేహితులకి, మిత్రులకి, అభిమానులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ. కార్పొరేషన్ చైర్మన్ గారిగా బాధ్యతలు చేపడుతున్న నాయుడు సత్యనారాయణ గారికి, అలాగే వేదిక పైన ఉన్న పెద్దలందరికీ కూడా నా నమస్సుమాంజలు. వివిధ ప్రాంతాల నుంచి ఈరోజు ఇక్కడ
అన్నగారి ప్రమాణ స్వీకారానికి వచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఈరోజు ఈ సంస్థ ఏదైతే అభివృద్ధి మార్గాన నడిపించడానికి ఇక్కడ గౌరవ పెద్దలు శైలజ మేడం గారు ఇప్పటి వరకు కొన్ని సూచనలు చేశారు. 60 కోట్ల నుంచి 600 కోట్ల సుమారుగా ఎదగాలని ఆలోచనతో పట్టుదలతో పనిచేయాలని కొన్ని సూచనలు చేశారు. ఇంకొక విషయం చెప్పాలి, మొన్నటికి మొన్న తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఈ కార్పొరేషన్లన్నింటినీ కూడా నిర్వీర్యం చేస్తూ, ఒక ఉదాహరణ చెప్తాను. ఈరోజు ఈ వేదికపై నుంచి గిరిజన కార్పొరేషన్ ఏదైతే ఉన్నదో ఆ గిరిజన కార్పొరేషన్లో ఉన్న అటవీ ఉత్పత్తులను అన్నిట్లను కూడా మరుగున పడేసి ఈ రోజు ఆ కార్పొరేషన్ కుంటుపట్టడానికి కారణమైన ఈ తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు పిచ్చి కూతలు కూస్తున్నారు. ఎందుకంటే నేను అనదు, ఈ వేదిక పైన ఏదో 10 సంవత్సరాలు చేయండి, ఈ రోజు గడిచిన 6 నెలలనే ఈ ప్రభుత్వం విఫలమైందని మాట్లాడుతున్నారు పెద్దలు. ఒకసారి మీరు మీ ఆత్మ పరిశీలన చేసుకోండి. ఇప్పుడు మేము వచ్చినాం, మేము అందరూ కూడా ఇక్కడున్న పెద్దల సహాయ సహకారాలతో ఈ రోజు కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు చేపడుతున్న అన్నగారికి అండగా ఉంటూ మేము కలిసి కట్టుగా పనిచేస్తూ ఈ కార్పొరేషన్ ని ముందుకు నడిపిస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ జై కాంగ్రెస్, జై కుమ్రం భీం. అట్లాగే ఈనాటి సన్మాన గ్రహీత మొదటిగా ఛార్జీ తీసుకుంటున్నటువంటి సోదరుడు మా అన్నగారు నాయుడు సత్యం గారికి, అట్లాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సంస్థ ఎండి శైలజ గారికి, అలాగే పెద్దలు మాజీ శాసన మండలి సభ్యులు మిత్రులు సోదరులు పోట్ల నాగేశ్వరరావు గారికి, అట్లాగే నాతో పాటు కార్యక్రమానికి విచ్చేసినటువంటి రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల్ నాగేశ్వరరావు గారికి, ఖమ్మం నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, నాతో పాటు గత 5 సంవత్సరాల నుంచి అన్ని రకాల పోరాటాలలో పాల్గొన్నటువంటి మిత్రుడు సోదరుడు జావీద్ గారు, అలాగే ఈ కార్యక్రమానికి సుదూర ప్రాంతాల నుంచి మరి నాయుడు సత్యం గారి మీద అభిమానంతో మిత్రులు, అభిమానులు, శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు అనేక మంది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వారందరికీ కూడా పేరు పేరున ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. చాలా సంతోషం. మా అన్న సత్యం గారికి, ఆయన నాకు తెలిసి నాకు అన్న, మేమందరం కూడా దాదాపు గత 40 సంవత్సరాల నుంచి 35 నుంచి 40 సంవత్సరాలుగా కలిసి వైరాలో ఖమ్మంలో బట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో ఆయన నాయకత్వంలో మేమందరం కలిసి ఒక కుటుంబ సభ్యులాగా పనిచేస్తా ఉన్నాం. కానీ నాకు తెలిసి ఆయనకి ఒక పదవి రావటం అనేది అధికారికంగా. అన్నగారు నమస్కారం. మా రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నరసింహారెడ్డి గారు, ఆయన కూడా నూతనంగా కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నాడు. మా సహచర జిల్లా అధ్యక్షులు, వారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం, కూర్చోవలసిందిగా విజ్ఞప్తి. అలాగే అన్నకి ఇప్పటి వరకు అసలు ఆయనకి రాజకీయాలలో ఏ పదవి తీసుకోవాలనే ఆలోచన అట్లాంటిది ఎప్పుడు ఉండదు. పార్టీకి సేవ చేసుకుంటూ, పార్టీకి పని చేసుకుంటూ బట్టి గారి సహచర్యంలో తిరగటం తప్ప నాకు ఈ పదవి కావాలని ఎప్పుడు అడగలా. ఆయన ఎప్పుడు వార్డు మెంబర్ కూడా పోటీ చేయలే. రాజకీయంగా పార్టీ కోసం మాత్రం ఉద్యోగాన్ని కూడా త్యాగం చేసినటువంటి వ్యక్తి. మా చిన్నప్పుడు ఆయన ఏం చేసేవాడంటే వైరాలో జూనియర్ కాలేజీలో రికార్డ్ అసిస్టెంట్ గా ఉద్యోగం చేస్తా ఉన్నాడు. ఉద్యోగంలో వండుకుంటూ ఆ కాలేజీలో ఎస్ఎఫ్ఐ వర్సెస్ ఎన్ఎస్యుఐ, పీడిఎస్ విద్యార్థి సంఘాలు ఉంటే ఆ సంఘాలలో 10 కొట్లాటకు దిగేవాడు. ఈయన ఉద్యోగంలో ఉండి అదే కాలేజీలో ఉండి ఆయన రాసేది అక్కడ పెట్టి కర్ర తీసుకొని ఉరికొచ్చి ఎన్ఎస్యుఐ విద్యార్థుల తరఫున వాళ్ళ మీద గొడవలు పెట్టుకొని అనేక కేసుల్లో కూడా ఉన్నాడు. ఆ తర్వాత ఉద్యోగాన్ని వదులుకున్నాడు, కానీ రాజకీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీని వదులుకోలేదు. ఈ రోజు వరకు పార్టీ మారలేదు. నిస్వార్థంగా, నిగర్విగా అందరితో కలిసిమెలిసి ఉంటూ దాదాపు మాతో పాటు అన్ని ఉద్యమాలలో కేసుల్లో ఉన్నాడు. కానీ ఈ రోజుకి ఆయనకి ఒక పెద్ద పదవి కాకపోవచ్చేమో, కానీ ఎందుకంటే సుదీర్ఘ రాజకీయాలలో 40 సంవత్సరాలు కష్టపడి పార్టీ మారకుండా ఉన్నటువంటి వ్యక్తిగా ఈ రోజు ఆయనకి పదవి పెద్దది కాకపోవచ్చు. కానీ
కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి నాయకుల్ని గుర్తుంచుకొని ఎప్పటికైనా ఏదో ఒక చిరు సత్కారం జరుగుతుంది అని అంటే అది ఈరోజు సత్యం గారికి ఈ ఇచ్చి సత్కరించడమేనని చెప్పించుకోవాలని నేను భావిస్తా ఉన్నాను. ఏది ఏమైనప్పటికీ రాజకీయాలలో ఉంటే అంటే నిష్కలంకంగా ఎటువంటి కలంకం లేకుండా పార్టీని మారకుండా పార్టీకి ద్రోహం చేయకుండా ఎవరు నిలబడ్డా నేను వైరా సర్పంచ్కి పోటీ చేశాను. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అన్న నరసింహారెడ్డి అన్న మాట్లాడాల్సిందే విజ్ఞప్తి చేస్తాం. మనమందరం కూడా ఒక మంచి ఆలోచనతోని మంచి మనసుతోని ఏదైతే పెద్దలు సత్యం నాయుడు గారు వారు సుదీర్ఘంగా రాజకీయాలలో ఎంత నిబద్ధతతో నిశిష్టతో తను అంటూ ఒక ఉనికి చాటుకునే విధంగా అదేవిధంగా తన నిజ జీవితంలో కూడా తనకు నిబద్ధతతో ముందుకెళ్లే వ్యక్తి. నాకు ఈ మధ్య కాలంలోనే అంటే ఒక బట్టన్న గారి దగ్గర 3 సంవత్సరాల నుంచి పరిచయం ఉన్న అతి ప్రేమగా తన ముఖంలో ఎప్పుడు చూసినా చిరునవ్వుతో పలకరించే వ్యక్తి. అతనిలో నేను ఎన్నడూ కూడా కోపం కానీ లేకుంటే ఏదో ఇబ్బందికరమైన పరిస్థితి కనిపించే చూడలే. కాంగ్రెస్ పార్టీకి మనం అందరం కూడా చూసినట్టు మా అధ్యక్షుడు దుర్గాప్రసాద్ గారు, అదేవిధంగా పెద్దలు నాగేశ్వరరావు అన్న గారు, అదేవిధంగా మా చైర్మన్ నాగేశ్వరరావు గారు, మరి అదేవిధంగా ఖమ్మం టౌన్ ప్రెసిడెంట్ వారికి, జావేద్ గారికి, తిరుపతి గారి చైర్మన్ గారికి, సంజయ్ మేడం గారికి, ఇక్కడికి వచ్చిన మన కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు, అనుబంధ స్నేహితులకు అందరూ కూడా నాయుడు గారి తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను జిల్లా అధ్యక్షునిగా ఇప్పుడు అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్గా నాకున్న సన్నిహితంతో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా తెలియని విషయాలు కూడా నేను తెలుసుకున్నా. అంటే రాజకీయాలలో ఈ మధ్య కాలంలో స్వార్థ సంకుచిత భావాలు నాది అనే ఆలోచనతో పోతున్న రోజుల్లో గత 30 సంవత్సరాల క్రితమే మా దుర్గాప్రసాద్ గారు సర్పంచ్గా నిలబడ్డప్పుడు కూడా బంధుత్వం కంటే పార్టీ గొప్పదనే భావనతో ఆ భావన కల్పించే విధానాలను వారిని ఎప్పుడు కూడా మనం కొనియాడాలే. వాళ్ళకి ఇలాంటి పదవులు ఎన్ని వచ్చినా ఇంకా తక్కువనే. మరి దానికి దిక్కుచ్చి వారికు ఆలోచించే విధానాల్లో పెద్దలు మన డిప్యూటీ సీఎం అయిన పెద్దలు గౌరవనీయులు బట్టి విక్రమార్క గారి వారి ఆలోచనలు వారి విధానాలతో ముందుకెళ్తున్న నాయకత్వం అందరం కూడా మేమందరం కూడా వారు కూడా మీ అందరికీ తెలుసు నాకంటే ఎక్కువ సుదీర్ఘ రాజకీయాలలో తను ఒడిదొడుకులున్న నిశ్శబ్దంగా రాజకీయాలలో తను అనుకున్న అంచుకు చేరే మనస్తత్వం, తనెంబడున్న సమాజాన్ని, తనెంబడున్న విధానాలను ముందుకెళ్తూ ఎక్కడ కూడా ఏదో చిన్నమన్న విషయాలకు తలొక్కకుండా పోయే పెద్ద నాయకుడు. ఆ నాయకుడి ఆలోచనలో మేము కూడా ముందుకెళ్తాం. ఈరోజు చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి నాయుడు సత్యనారాయణ గారి మిత్రులందరికీ, వేదిక పైన ఉన్నటువంటి వాళ్ళందరికీ, అలాగే మేడం శైలజ గారికి, ఎండి గారికి అందరికీ హృదయపూర్వకమైనటువంటి ఈ కార్యక్రమంలో వేదిక పైన ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్లుగా ఉన్నటువంటి గిడ్డంగుల శాఖ చైర్మన్ గా ఉన్నటువంటి రాయల్ నాగేశ్వర గారికి చాలా సంతోషం. ఈరోజు హ్యాండీక్రాఫ్ట్ ముఖ్య భూమికని పోషించినటువంటి వ్యక్తిగా, అలాగే శ్రీ బట్టి విక్రమార్క మల్లు కుటుంబానికి అతి దగ్గరగా మొదటి నుంచి ప్రభుత్వం ఆదిలో అధికారంలోకి రావాలి అనేటటువంటి ఆలోచనతో చేసినటువంటి ఆయన కృషిని గుర్తించి ఈరోజు ఆయన హస్తకళల తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుల వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ప్లీజ్ మిత్రులు సహకరించండి.
వన్ బై వన్ అయిపోయిన వాళ్ళు కిందికి దిగాలి. హస్తకళల్లో కనీసం 50 లక్షల మందిని స్కిల్ వర్కర్స్గా తయారు చేసి ఈ దేశానికి ఈ రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలన్న ఆశయంతో నాకు బట్టి విక్రమార్క గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఈ పదవి ఇచ్చారు. వారికి ముందుగా నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. హస్తకళలు అంటేనే ఈ ప్రపంచంలో తెలంగాణ గుర్తుకొస్తుంది. తెలంగాణ అతి ప్రాచీనమైనటువంటి ఈ కళల్లో నిర్మల్ బొమ్మలు కానివ్వండి, కరీంనగర్ కానివ్వండి, నిన్నగాక మొన్ననే 17 కోట్ల రూపాయలు మల్టీనేషనల్ కంపెనీ అధినేత అంబానీ గారు మన దగ్గరకు వచ్చి ఈ వెండి ఐటమ్స్ అన్నీ కూడా తీసుకొని వెళ్ళారు. వీటన్నిటినీ కూడా ఎప్పుడైతే ఈ మల్టీనేషనల్ కంపెనీలు వచ్చాయో ఇవి కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడ్డది. కానీ మల్టీనేషనల్ కంపెనీలు ఉన్నటువంటి వాళ్ళు వచ్చి మన దగ్గర కొనుక్కపోతున్నారు. కాబట్టి దయచేసి మిత్రులారా, కొనుగోలు వ్యవస్థలో ఉన్నటువంటి ప్రజలు కానీ ఈ కార్యక్రమానికి ఎవరైతే ఈ స్కిల్ డెవలప్మెంట్ నెట్వర్క్ ఉన్నదో వాళ్ళందరికీ సహకరించి కొన్ని లక్షల మంది సామాన్య ప్రజలకి జీవనోపాధి కల్పించవలసిందిగా మనవి చేసుకుంటూ మీ ఆధ్వర్యంలో ఈ హస్తకళ నైపుణ్యాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? SCZs క్లస్టర్స్ ఏర్పాటు చేసి ఇంటర్నేషనల్ ఫండ్ ఉంది, దీనికి నేషనల్ ఫండ్ ఉంది. దీనికి ముఖ్యంగా మీడియా వాళ్ళు మాత్రమే సహకరించాలి. ఎందుకంటే ఇది అంతరించిపోతున్నటువంటి కళ. దీనిని మేము అభివృద్ధిలోకి తీసుకురావాలంటే ముఖ్యంగా మీడియా పాత్ర ఎంతైనా అవసరం. చరిత్రాత్మకమైనటువంటి కళలు భారతదేశంలో మన తెలంగాణలో ఉన్నాయి. వీటిని కనుమరుగు కానియకుండా కొత్త టెక్నాలజీతో కొన్ని లక్షల మందికి జీవనోపాధి చేయడానికి నేను మా MD అయినటువంటి శైలజారామన్ గారు కూడా కంకణం కట్టుకొని పనిచేస్తాము. మాకు ఇచ్చినటువంటి ఈ పీరియడ్లో ఇవాళ ఉన్నటువంటి ఎంతైతే ఉందో టర్నోవర్ దానికి 10 రెట్లు అదనంగా తయారు చేసి ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి, ఈ ప్రపంచమే ఈ హస్తకళల వైపు చూసేటట్టుగా ప్రయత్నం చేస్తానని మీ అందరికీ మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.